నీ చెల్లెలను చంపుకోవచ్చున్నావు. అయినా వదిలిపెట్టదాన్ని. చూడు బావయ్య, మా గర్భములో పుట్టినటువంటి బాలులను అట్టి పురిటింటిలోనే తీసుకొని వచ్చి నీ యొక్క ఖడ్గముకు బలిగా ఇస్తాము. మీ చెల్లెలను చంపకు బావయ్య, నా మాట విను. వారి నీతి మాటలు చూడు, వారి నీతి మాటలు ఎంత చల్లని మాటలు. నేను చస్తే వాని సొమ్మేం పోతుంది, వాని ముళ్ళేం పోతుంది నేను చస్తే. అయినా ఎవడి ప్రాణం వాడికి తీపి. బావా మమ్మల్ని వదిలిపెట్టు. దేవకికి పుట్టే కుమారుల వల్ల కదా నీకు ప్రాణహాని. దేవకి ఎంతమంది కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా పుట్టిన వాళ్ళను పుట్టినట్టే పొత్తి గుడ్డల్లో పెట్టుకొని తీసుకొని వచ్చి నీ కత్తికి బలిగా ఇస్తాను బావా అని. అబ్బా ఎంత వినయం అడుగుతున్నావు రా వసుదేవా. అరే చేయము బావా, ఇలా తెచ్చి ఇస్తానని ప్రమాణం చేయి. ఒట్టు పెట్టుకో, నమ్ముతా. లేకపోతే దాన్ని తెగనరుకుతా. సరే, ప్రమాణము చేయమంటావా? ప్రమాణము చేయాలన్నా బావ? చెయ్యి. అగ్ని చలువైన మేరువు అవనికున్నా, అగ్ని చలువైన మేరువు అవనికున్నా, గెలదులించిన ఇల పెలంగిన బాల శిశువును గొడమకున్నా, నీతో నాడినటువంటి భాషణ వీడగలనా? అగ్ని చెలువైన మేరు కృంగిన, అగ్ని చల్లవైన అంటే అగ్ని చల్లారిన, అగ్ని చల్లారిన మేరు అనగా చెలదులు నింకిన, సూర్య చంద్రాదులు దిశలు తప్పినా నీకు ఇచ్చినటువంటి మాటని తప్పేవాడను కాదు. నా యొక్క కుమార్తెలే గాని కుమారులే కాని పుట్టినటువంటి బాలుల అట్టి పురిటింటిలోనే తీసుకుని వచ్చి నీ యొక్క కత్తికి నేను బలిగిస్తాను బావయ్య. ప్రమాదం. అగ్ని చల్లారిన మేరువు కృంగిన, ఇటు ఉదయించే సూర్యుడు ఉదయించిన, ఆనలుడి వేడిమి తప్పి అంబరవాణి తరండరంగిని శిశిరశ్మి తప్పి ఇతర సాగరుడు ఏకమైన కరుడు చంద్రుడు వచ్చినా కానీ మాట తప్పలేను బావా. దేవకికి పుట్టినటువంటి వారిని పుట్టినట్టే తీసుకుని వచ్చి నీ కత్తికి బలిస్తాను భావాన్ని పలికావు. శభాష్, మెచ్చానురా. వసై దేవకి, విన్నవా? విన్నావే? నీ మగడన్న మాట విన్నవా? నీ మగడన్న మాట విన్నావా? విన్నాము అన్నయ్య. పుట్టిన వాళ్ళను పుట్టినట్టే తీసుకుని వచ్చిన కత్తికి బలిస్తానన్నాడు. అరే నీ ప్రాణం ఎంత తీపిరా. ఏమిటి బావ? బొమ్మనగానే పోవుడే అంటే వీడు దత్తేంది, వీడు ఎక్కడ పోతేంది? వీడు చచ్చినా పర్వాలేదు గాని మమ్మల్ని వదిలిపెట్టాడు, వెళ్తామని వెళ్ళడమే. అరే ఏమిటి బావ? మాట ఇచ్చావు. అవును. ఒకవేళ మాట తప్పినా నీ యొక్క యాతవాయుహమ్మునే పటాపంచలు చేసి ఎదురుక వచ్చిన పగతల వక్షమును చీటి చేసి నీ రేపల్లె వారిని అంబుదిలో ముంచుతా. దేవకి తొందరగా కన్ని తీసుకురా, లేకపోతే కత్తికి ఒక కండగా చంపుతా. ఓ ఆగు.
వెళ్ళమనగానే వెళ్ళడమే. వసుదేవా, ఏమిటి బావగారు? పుట్టిన వాళ్ళని తీసుకొని వస్తానని మాట ఇచ్చావు. బాబా తీసుకొని వస్తానని నా కాళ్ళు మొక్కిపోరా. బావా తప్పకుండా తీసుకొని వచ్చి నీ కత్తికి బలిగా ఇస్తాను. నా కుమారుడు వెళ్తాను బావయ్య. రావే, నీకు వేరే చెప్పాలా? తీసుకొని వస్తామన్నయ్య అని కాళ్ళు మొక్కిపో. నేనా? నీవే రా. రామ్ అన్నయ్య, నీవు అనినటువంటి మాట ఏనాడు తప్పలేము. నీ కత్తికి ఆత్మ ఇస్తాము. నా కుమారులు జన్మించిన ఓ తొందరగా కానీ తీసుకురా. ఇది చూడు వస్తున్నాడా? మళ్ళీ వానికి ఏదన్నా జ్ఞాపకం వస్తే తిరిగి వస్తాడు. మళ్ళీ వస్తాడు. అయినా కలికి గండము దుర్మార్గుడు అయిన రాక్షసుడు అట్టి కంసుడు నిన్ను చంపబోతుండగా వానికి ఒక ఉపాయము చెప్పి అపాయము మనం తప్పించుకొని వచ్చాము. వెళ్దాం పద. అలాగేనా? వీడు ఎటువంటి వాడు చెప్పనా? చెప్పను కదా. కలుడు కలుడు గర్వాంతుడు, చెల్లె వెనక బావ వెనక ఏ మాత్రము వాడికి ఇంగిత జ్ఞానము లేకుంటూ నిన్ను నన్ను ఎలా కొట్టాడో ఎలా తిట్టాడో చూడండి చూడండి. సురలు వలినా సురలు పలుకులను ఆలకించి నిన్ను చంపబోయాడు. నిన్ను అంటే ఆకాశవాణి. ఆకాశవాణి మాటలు విని నిన్ను నన్ను చంపబోయినాడు. ఇటువంటి మూర్ఖుని ఎక్కడైనా చూడలేదు అంటున్నావా? అవును దేవి. ఒక మాట కదా. ఏం మాట? చిన్ని శిశోయే విధమునాను చిన్ని శిశోయే
విధమునాను విని బదులును వాది బదులును విన సోద్యముగా చిన్ను చిన్నోయే విధమునాను వినినటువంటి వారికి విచిత్రమైనటువంటి గాథ ఇది. చిన్ని శిశువు అంటే నా గర్భమున 8వ వాడు అష్టమాసుడు జన్మించి మా అన్నగారిని చంపడము ఇది వినినటువంటి వారికి వినసోద్యమం లేదా నాదా? అవును దేవి, అది నిశ్చయమే. కానీ ఒక్క మాట, ఏయ్, కలికి తొందర మగేలా, మరుగేలా, నారాయణుడే అనుసును లీలా, నారీ తొందర పడుతేలా, నారాయణుడే అనుసును లీలా, నారీ తొందర పడుతేలా. ఆ భగవంతుడైనా ఆ శ్రీమన్నారాయణుడే మనకు కలడు. ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు గాని మనం తొందర పడినా ప్రయోజనము లేదు. నారాయణుడు కలడు ఆ భగవంతుడు అంత మనకంటున్నావా? అవునవును. ఒక్క మాట అనగలనా? ఏం మాట? వరనాథును ఎప్పుడు జనియుదును, వరనాథును ఎప్పుడు ఆ వరనాథును ఎప్పుడు జనియుదును, వరనాథును ఎప్పుడు ఈ దురితాతుని కడు చిరమును దృగో వరనాథుతో ఎప్పుడు జనియుదును, దురితాతుని కడు చిరమును దృగో వరనాథుతో ఈ దురితాతుని కడు చిరమును దృగో వరనాథుతో ఎప్పుడు జనియుదును, దురితాతుని కడు చిరమును దృగో వరనాథుతో నాదా నీవన్నావు అది నిజమే. అంటే నారాయణుడు కడమ్మ అంటున్నావు. మరి ఆ వరము చే కలిగినటువంటి కుమారుడు ఎప్పుడు జన్మిస్తాడు? ఎప్పుడు జన్మిస్తాడు? ఎప్పుడు ఈ దురితాత్మ శిరస్సు ఎప్పుడు ఖండన చేస్తాడో స్వామి? సరే, ఇక వెళ్దాం. పూరి వెంకటరావు జగా వేగా పూరి వెంకట రావు జగా. ఇక ఆ భగవంతుడే కలడు. ఇక మనము వెళ్దాం పద. మన గృహమునకు మనం వెళదామంటున్నావా? అవును దేవి. సరే వెళ్దాం. అత్తగచ్చేదన్నాడు పెద్దలు
ఓ అమ్మా నేను అడుగుతా అమ్మా ప్రపంచంలోన కట్టుకున్న మొగడు ఉండాలని ఏ భార్య అయినా అనుకుంటది. అత్త చావాలంటున్నావు, మామ చావాలంటున్నావు, బావ చావాలంటున్నావు, చేసుకున్న మొగడు కూడా చంపుకుంటాం అంటే కావాలన్నా మొగడు కూడా కావాలి, మా అత్త కావాలి, మా మామ కావాలి, మా బావ కావాలి, మరి అట్లాంటి మొగడు కూడా కావాలి. ఓ దొంగముండ, మరి అట్లా దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మరి పెళ్లి చేసుకున్నాడంటే ఒక్క మొగంతో సంసారం చేస్తే బోరు వస్తుందా? నువ్వు అట్టుతున్నావా? తొడిగిన చెప్పు 2 రోజులు తొడుగుతారు, పాత అయితే బారేస్తారు. మరి వాడిన మొగాన్ని 2 రోజులు వాడాలి. చెప్తో సమానం చెప్తావా? కాదమ్మా, అట్లా కాదు కానీ నువ్వెందుకు వచ్చినావు ఇట్లా విను. ఇక నువ్వెందుకు ఈ బాధ నీకు వచ్చింది మంచిగా చెప్పాలి నాకు.